నోరు ముయ్యవే. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. డబ్బాలో రాళ్ళేసి గలగలాడించినట్టు 100 కావాలి 100 కావాలని అన్నావు, గొడ్డును బాదినట్టు బాధేస్తాను అంతే. జంతువులు అమ్ముకుంటూ వాటి మధ్య బతుకుతున్నారుగా, అందుకని పశువుని బాదినట్టు ఇంకేం చేస్తారు. ఏం మాట్లాడుకు, నేనేం పశువుని కాదు. మీ నాన్న పశువు, మీ అమ్మ పశువు, అందుకే వాళ్ళిద్దరూ కలిసి పశువుని కన్నారు. మా నాన్న పశువు కాదు, మీరు ఆ పశువుల వ్యాపారం కాదు, పూల మొక్కల వ్యాపారం. ఆ పూల మొక్కల మధ్యన మల్లె పువ్వులా పెరిగిన నేను ఈ పశువుల చాల్లో పడ్డాను. పశువులతో కాపురం చేస్తున్నాను. పశువులు అని బహువచనం వాడుతున్నావు. అమ్మ అమ్మ, ఇంకా ఎంతమంది పశువులతో కాపురం చేస్తున్నారు? అయ్యో, నా శీలానే శంకిస్తున్నారా? శంక కాక మరేమిటి? ఆ బహువచనానికి అర్థం ఏమిటి? చూసారా పరమేశ్వరం గారు, కేవలం 100 అడిగినందుకే ఎన్నెన్ని మాట్లాడుతున్నారు. నమస్తే ప్రొఫెసర్ జీ. రామయ్య సతీష్, అప్పుడు సుకుమారి మనసు ఎందుకు నొప్పిస్తావు? ఆవిడ అడిగింది ఏదో ఇచ్చేయకూడదు. మా గొడవ మీ మాటలన్నీ మా నాన్నకి ఫోన్ చేసి చెప్తాను. సతీష్, కాసేపు మీ గొడవ ఆపు. మా వాడికి లవ్ బర్డ్స్ కావాలటయా? అలాగే సార్. ముద్దులు మూట కట్టే పసందైన లో బర్డ్స్ ఉన్నాయి. రాబాబు చూద్దు గాని, ఇంకా ఏం కావాల్సి వచ్చినా తీసుకుందు గాని. మా నాన్న మిమ్మల్ని ఫోన్ లో పిలుస్తున్నారు. వస్తున్నా. తాతాజీ ఉడత బాగుంది తాతాజీ. అవును బాబు, చాలా బాగుంటుంది. పెంచడం ఈజీ. తాతాజీ ఉడత కొనుక్కుంటారా? వద్దురా, ఇప్పటికే ఇల్లంతా జూ చేసి పెట్టావని మీ అమ్మని అనుకుంటోంది. తాతాజీ మా నాన్న ఫోన్. నిన్ను కాదు బాబు, దాన్ని దాన్ని. తాతాజీ తాతాజీ నాకు ఆ ఉడతలు కావాలి తాతాజీ. సరే, ఉడతలు కూడా ఓ జతి సతీష్. ఆర్డర్ ఇచ్చి తెప్పించాలి బాబు, వారం అవుతుంది. అయితే తినివ్వవా? అది వేరే వాళ్ళ కోసం తెప్పించాను బాబు. వచ్చే వారం 2 పెద్ద పెద్ద ఉడతలు తెప్పించిస్తానుగా. లవ్ బర్డ్ చూద్ది. మా నాన్న ఫోను. చూడండి. వస్తున్నా. ఇక నన్ను బేరాలు చూసుకునేవా? ముందు నా బేరం చూడండి. ఇదిగో 100. నీ బంధువు తగలడు. ఇక నుంచి మీ నాన్న పోను, నన్ను కంగారు పెట్టేయకు. మమ్మీ మమ్మీ ఊపిరాటం లేదు మమ్మీ. తగ్గిపోతుంది బాబు, తగ్గిపోతుంది. ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుంది. సాయంత్రం బజార్కి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ తిన్నావు, అవునా? అవును మమ్మీ. ఇలా చెప్పిన మాట వినకుండా ఐస్ క్రీములు అవి తిన్నావంటే నీకు ఆస్పా ఎక్కువ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ వీక్ పిక్నిక్ కి నేను తాతయ్య దగ్గర వదిలి మేము వెళ్ళిపోతాం. క్యాంపుకి వెళ్ళాలి, పిక్నిక్ వెళ్ళడం కుదరదన్నావు కదా మమ్మీ. ఊరి నేను శుక్రవారం వచ్చేస్తాగా, శనివారం మనం పిక్నిక్ వెళ్ళొచ్చు. అసలు నీతో ఎక్కడికి వెళ్ళాలన్నా భయంగా ఉందిరా. మా కళ్ళు కప్పి ఏవేవో తినేస్తావు. నువ్వు బాధపడతావు, మమ్మల్ని బాధ పెడతావు. పొద్దున కల్లా తగ్గిపోతుంది మమ్మీ. ఒక చిక్కు ప్రశ్న వేస్తాను, చెప్పగలవా మమ్మీ? బాబు, కళ్ళు మూసుకు పడుకో బాబు. కిట కిట తలుపులు, కిటారి తలుపులు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు. హాయ్ కిషోర్, కంగ్రాట్స్. ఝాన్సీ, డైరెక్ట్ గా లోపలికి వచ్చేసేమిటి? ఎవరన్నా చూస్తే బాగుండదు. ప్లీజ్ బయటికి వెళ్ళు. అదేమిటి ఆడదానిలో నువ్వు సిగ్గుపడుతున్నావు? ఝాన్సీ, ఎవరన్నా సడన్ గా వచ్చి చూస్తే బాగుండదు. బయటికి వెళ్ళు ప్లీజ్. అయితే రేపు నేను నా ఫ్రెండ్స్ ఇచ్చే టీ పార్టీకి వస్తానని ప్రామిస్ చేయి, బయటకు వెళ్తాను. ఐఎమ్ సారీ, రేపటి నుంచి 1 వీక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి హైదరాబాద్ లో, నేను రాలేను. అయితే నేను బయటికి వెళ్ళను. ప్లీజ్. అంతేనంటావా? అంతే. అంతేనంటావా? అంతే. అంతేనా? అంతే. హెల్ప్ హెల్ప్. నేను శుక్రవారం రాత్రికల్లా వచ్చేస్తాను. నువ్వు బుద్ధిగా ఉంటేనే నేను పిక్నిక్ తీసుకెళ్తాను. ఓకే నాన్న, బాబుని జాగ్రత్తగా చూసుకోండి. వేరే చెప్పాలా అమ్మా? ఏం బుచ్చిమా, ఇవాళ విజయదశమి కదా, నువ్వు పూజ చేసావా? ఏంటి? అదే ఇవాళ విజయదశమి, ఎవరు ఆయుధాలకు వాళ్ళు పూజ చేసుకుంటారు. మరి నీ ఆయుధం పెంచి కదా, ఇంజిన్ పూజ చేసావా? చేసాలే. ఎప్పుడు? పగలైతే వ్యాపారం దెబ్బతింటదని మా అప్ప పెంచి రాత్రే పుంజని పూజ చేసినది. నువ్వు నోరు మీరా. చూడండి బాబు, ఇవాళ విజయదశమి కదా, నా బూరి ఆపరేటే. ఇందండి చిల్లర. అయితే వస్తా. అప్పా, ఇవాళ విజయదశమి కదా, నా మినపట్టాపరం మొదలెట్టేనా? మొదలెట్టావులే. అట్టుకు పిండి ఎంత వేయాలో తెలదు కానీ మొదలెడతాదట, మొదలెడతాది.
రండి బాబు రండి దుచ్చమ్మ బూరి ఇజే దుచ్చం బూరి ఆపరేట్ బూరి అదిరిపోయే బూరి రండి బాబు రండి రండి ఓర్జీని పెంచమండి మండిపోను బూరి సగం రేటు కమ్మి జనాన్ని లాగేస్తుందా ఓ అప్పో ఆ బెంచ్ పోటీ తట్టుకోవాలంటే ఇవాళ మన లైలాండ్ ప్రీ బేరం చెయ్యాలి లేకపోతే పరుగు పోద్దప్పా అంతేనంటవా అంతేనప్పా ఓ కట్టమర్లు రండి బాబు రండి ఈ లేలాంటి పొంగడం ఇవాళ ఫ్రీగా ఇస్తాం రండి బాబు రండి ఓ కట్టమర్లు బాబు రండి రండి బాబు రండి వేగరండి లైన్లో నిచ్చండి లైన్లో నిచ్చండి బాబులు వెళ్ళకండి రండి బాబులు నేను చిమ్మడి పోను తప్పండి 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 ఏదే కిలాడి లేలండు నాతో పోటీ వ్యాపారం చేస్తావా నువ్వు నీ పంగడ పొరుగులాడిపోను నార్మల్ ఇవే టక్కులాడి బెంచి ఎక్కువ వెళ్ళామంటే నీ బండి ఆడో గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోద్ది ఏం కూర్చావే నీ గేర్ బాక్స్ పగలా నీ స్టీరింగ్ రాడు ఊడిపడా నీ బెంచ్ బాడీ బద్దలు గాను నీ హెడ్లైట్ చిట్టుగా పోను అది బెంచి దెబ్బ దానికి తిరుగులేదు చాలా చాలేవయ్యా ఎంత లోడైనా లాగేది లేదండు దానికి ఎదురు లేదు బెంచి బండి మీద నాది 10 లేదండి మీద 20 నాది 30 40 నాది 50 60 70 80 100 200 300 400 500 600 నా బెంచే గెలుస్తుంది లేదండి గెలుస్తుంది నా బెంచే గెలుస్తుంది లేదండి కొట్టు ఆపండి మీ గొడవ ఏమిటి పబ్లిక్ న్యూసెస్ ఏదో మీ వ్యాపారం మీరు చేసుకుంటున్నారు ఊరుకుంటే ఈ గొడవ ఏంటి చూడండి బాబు ఈ లేలండి లేదు బాబు లేదు ఈ బెంచే నోర్మయ్యండి మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను ముందు వేలెక్కండి నా మినపట్టి వ్యాపారం ఎప్పుడు సెటప్ చేస్తావా జైలు నుంచి తిరిగొచ్చా గట్టించాలి ఏమిటా మాటలు వేలెక్కండి